సార్ నమస్తే తెలంగాణ పత్రికలో కోదండరాంను ఇరికించిన రేవంత్ రెడ్డి అని చెప్పి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఎమ్మెల్యే కోటాలో ఇవ్వచ్చు కదా, గవర్నర్ కోటాలో ఎందుకు ఇచ్చారు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అని చెప్పి. అంటే ఇక్కడ మంత్రి పదవి అడుగుతూ ఉన్నారు కాబట్టి మంత్రి పదవి ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకే రేవంత్ రెడ్డి లీగల్ పెండింగ్లో ఉన్నా కూడా ఇదంతా చేశారు అని చెప్పి. లీగల్ పెండింగ్ ఎప్పటి వరకు ఉంటుంది? 5 ఏళ్ళు ఉంటుందా, 4 ఏళ్ళు ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా, 2 ఏళ్ళు ఉంటుందా, ఏడాది ఉంటుందా, 6 నెలలు ఉంటుందా? మరి ఎలా ఇరికిస్తారండి? ఇవాళ కాకపోతే రేపైనా 10 రోజులకైనా తేలిపోతుంది కదా. అది పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా ఏదైనా రాదు. అప్పుడు నెగిటివ్గా వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తారు. మళ్ళీ ఆయనకి ఎలా పంపించాలి అంత. ఇప్పుడున్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఎందుకు ఆప్షన్స్ ఏమున్నదండి? ఎప్పుడైనా 6 నెలల లోపల ఎప్పుడైనా పంపించాలి. చేయాలంటే మంత్రిని చేసేసి మంత్రిని చేసి 6 నెలల లోపల చేయొచ్చు. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆయన గతంలో కోదండరాం సార్ అక్కడ పోటీ చేశాడు కూడా, ఆడ పోటీ చేస్తే గెలుస్తాడు కూడా. సో అందువల్ల మంత్రి చేయాలనుకుంటే మంత్రి క్యాబినెట్ హోదా కలిగిన పదవులు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. సో ఇది కాకపోతే అందువల్ల రేపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో కోదండరాం సార్కు సముచితమైన గౌరవం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ రకంగా గౌరవం ఇవ్వాలన్నది కేసీఆర్ను అడిగి కాంగ్రెస్ చేయదు, కేసీఆర్ సలహా మేరకు చేయదు. సో అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటాలో ఎందుకు చేయలేదని ప్రశ్న వస్తుంది. అప్పుడు మరి ఎమ్మెల్యే కోటాలో మహేష్ కుమార్ గౌడ్ను బల్మూరు వెంకట చేయాలనుకున్నారు. వాళ్ళను గవర్నర్ కోటాలో పంపిస్తే ఒప్పుకుంటారా? అందువల్ల గవర్నర్ కోటాలో పంపించితే అంగీకరించడానికి అవకాశం ఉన్న వారిని గవర్నర్ కోటాలో పంపించారు. గవర్నర్ కోటాలో పంపించితే అంగీకరించారు కనుక వాళ్ళని అసెంబ్లీ కోటాలో పంపించారు. అందువల్ల ఇలా వారు అసెంబ్లీ కోటా నుంచి 2 ఉన్నాయి, గవర్నర్ కోటాలో 2 ఉన్నాయి, 4గురికి ఇవ్వగలుగుతారు. సో కోదండరాం సార్ని అసెంబ్లీ కోటాలో పంపిస్తే వారికి అసెంబ్లీ కోటాలో పంపించాలనుకున్న 2 కాంగ్రెస్ నేతలకు ఒక్కరికి వస్తుంది కదా స్కోప్. అందువల్ల ఆ అడ్జస్ట్మెంట్లో గవర్నర్ కోదండరాం సార్ పేరును తిరస్కరించదని వాళ్ళకి ఆయన సమాచారం ఉండుంటుంది, నమ్మకం ఉండుంటుంది. అన్నట్టే నిజంగానే గవర్నర్ తిరస్కరించలేదు కదా. అందువల్ల మీరు అది ఇరికించడం ఎలా అవుతుంది? కోదండరాం సార్ని గౌరవించడం అయితే తప్ప ఇరికించడం కాదు కదా. అయినా కోదండరాం సార్కే లేని బాధ ఆయన గురించి బీఆర్ఎస్కి అంత ఎందుకు ఉన్నది? ఓకే, రేవంత్ రెడ్డి ఇరికించాడు, మీరు గౌరవించాలా కోదండరాం సార్? సో మీరు పెట్టండి. ఇప్పుడు రేపు అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఉన్నది కదా. సో కోదండరాం సార్ను ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నుకుంటామని చెప్పండి బీఆర్ఎస్, మేము మద్దతు ఇస్తాం, మా సీటు కూడా మేము వదులుకుంటాం. లెటర్స్ మీరు 3వ అభ్యర్థిని పెట్టకండి, రాజ్యసభకు కోదండరాం పంపిద్దామని బీఆర్ఎస్ ప్రతిపాదిస్తే నా నమ్మకం రేవంత్ రెడ్డి ఆనందంగా యాక్సెప్ట్ చేస్తాడు, అభ్యంతరమే ఉండదు. అందువల్ల రాజకీయాల్లో ఇరికించడము అని నువ్వు క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా వస్తుంది కదా. అయితే ఓ పని చేద్దాం, రాజ్యసభ పెడతాం 3rd క్యాండిడేట్ కానీ. అప్పుడు బీఆర్ఎస్ ఏమంటారు, 3rd క్యాండిడేట్ ఎందుకు, మాకచ్చే క్యాండిడేట్ ఎందుకు, మీకచ్చే 2 కోదండరాం పెట్టచ్చు కదా అంటారు. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల మధ్య కోదండరాం సార్కి ఎవరు గౌరవం ఇచ్చారో ఎవరు గౌరవం ఇవ్వలేదు. కోదండరాం సార్ తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నారు కనుక తెలంగాణ వాదుల్ని కేసీఆర్కు విధేయంగా ఉంటే తప్ప వీళ్ళు అవమానించారు అన్న నరేటివ్ కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. సో ఆ పొలిటికల్ నరేటివ్లో భాగంగా కోదండరాం సార్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆ పొలిటికల్ నరేటివ్ని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ వాదుల్ని గౌరవించలేదు, కోదండరాం సార్ని ఇరికించారన్నది బీఆర్ఎస్ నరేటివ్. సో అందువల్ల ఇది కోదండరాం సార్తో సంబంధం ఉన్న యాంగిలే ఇష్యూ కాదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తెలంగాణ నరేటివ్లో జరుగుతున్న ఫైట్ ఇది. అందువల్ల కోదండరాం సార్ని ఇరికించారని చెప్పడం ద్వారా కోదండరాం సార్కి అన్యాయం చేశారు బీఆర్ఎస్ అని కాంగ్రెస్ అంటోంది కనుక, కాదు మీరే అన్యాయం చేశారని కాంగ్రెస్లో బీఆర్ఎస్ అంటోంది. అందువల్ల మీరు అన్న క్వశ్చన్ వస్తుంది, రేపు గవర్నర్ కనుక దాసోత్ శ్రవణ్ సత్యనారాయణల నామినేషన్ని సమర్థించిన, లేదా అప్పుడు రాజకీయ నేపథ్యం ఉంది కనుక తిరస్కరించారు కనుక, ఇప్పుడు కూడా కోదండరాం సార్ రాజకీయ నేపథ్యం తిరస్కరిస్తే కోదండరాం సార్ మళ్ళీ ఇమీడియట్గా ఎమ్మెల్సీ కాలేరు, అన్లెస్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పోటీ చేస్తే తప్ప. అప్పుడు మంత్రి కావడానికి స్కోప్ ఉండదు. కానీ కోదండరాం సార్ ఇప్పటికే చెప్పారు,
కాంగ్రెస్లోనే మంత్రి పదవికి చాలా పోటీ ఉంది. మంత్రి పదవిని మేమేం అడగలేదు, మేము ఎమ్మెల్సీలోనే అడిగాము పార్టీగా, కాంగ్రెస్ అంగీకరించిందని చెప్పాడు. లేనప్పుడు ఏం చేయాలి? మీరు అన్నట్లయినా మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యడానికి స్కోప్ ఉండదు, అంత వెంటనే ఎలక్షన్స్ లేవు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచైనా పోటీ చేయాలి. కాదనుకుంటే క్యాబినెట్ హోదాతో మరో సముచిత స్థానం ఇవ్వాలి. ఏం చేస్తారో చూద్దాం. అంటే అది గవర్నర్ ఏం చేస్తారో, హైకోర్టు ఏం చెప్తుందో తెలియకుండా మన ఊహాగానాలు చేయడం కష్టమవుతుంది. రైట్ సార్.